హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుట్టి ప్రపంచం. ఎట్లున్నారప్ప అంతా? రాండి, మనం ఈరోజు ఈదలాడకి పోతాం. ఇంత మంచి ఎండాకాలంలో ఈతకు పోకుంటే ఎట్లప్ప? కుదిరితే మీరు కూడా స్విమ్మింగ్ పూల్కో బావులకో పోండి. మా బాబాయిని 3 రోజులు ఇంకా బంగపోతే పిలిచకబాయి. ఇంకా ఇదిగో ఈ బుడ్డోడు నా తమ్ముడు, పేరు దర్శన్. ఈ అప్పకి మనలానే బొలిష్టము ఈతంటే. దుంకుతావా పైనుంచి? ఏమి నీళ్ళున్నాయి ఎక్కువ, చాలా భయము. నేను పట్టుకుంటాలే, నువ్వు దుంకుతావా? అది కట్టుకుంటావా నడుంకి? సో ఫ్రెండ్స్, ఏంటంటే నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఇదే బావిలో ఈత నేర్చుకున్నాను అనమాట. మా కజిన్స్ అందరితో పాటు మా అక్క, మా డాడీ, మా మమ్మీ కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ మా దర్శన్కి అదే వయసులో వాళ్ళ డాడీ అండ్ మేము కూడా వెళ్తున్నాము. వచ్చా దర్శనం నీకు ఈత? ఈలాడతావా ఎట్లా? మళ్ళా కట్టుంది అక్క, పట్టుకుందేకే కట్టు మునికి కట్టుకోవచ్చు కదా. రాదని అడుగు. తేలుతా అంటావు, తేలుతా అంటావు. రాదని అడుగు. కట్టు నుంచి మునిగిపోయింది కదండి, కట్టి అయితే చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. చాలా చాలా స్పెషల్ మెమరీస్ ఉన్నాయి. అప్పట్లో మాకు మార్నింగ్ 10 గంటలకే కరెంటు పోయేది. తర్వాత సాయంత్రం ఎప్పుడో 6కి అలా వచ్చేది. కరెంట్ ఉన్నంతసేపు టీవీకి అతుక్కొని చూసేటోళ్ళం. యాడ్స్ కూడా వదలకుండా చూసేటోళ్ళం. కరెంటు పోగానే మా పిల్ల గ్యాంగ్ అంతా చిల్లా కట్టి, వెన్నెలమ్మ కుప్పలు, బారా కట్టి, గోళీలాట, చిట్టీలాట, ఇలా చాలా గేమ్స్ ఆడుకునేటోళ్ళం. తర్వాత స్విమ్మింగ్ అని ఈతకాయలు, తాటికాయలు, మామిడికాయలు, చీనాకాయలు, ఇలా అన్ని తోటలు బాగా తిరిగేసి ఎప్పుడు ఆకలేస్తే కానీ ఇంటికి వచ్చేటోళ్ళం కాదు. సమ్మర్లో ఊర్లోకి వచ్చే పుల్ల ఐస్ క్రీమ్ ఉంటుంది, దానికి మేము పెద్ద ఫ్యాన్స్. 2 రూపీస్ ఇస్తే ఒక్కొక్కటి ఇస్తాడు. అండ్ నాకు సమ్మర్ హాలిడేస్ ఎంత స్పెషల్ అంటే, ఆఫీస్లో సమ్మర్ హాలిడేస్ ఇవ్వట్లేదని నేనే 2 వీక్స్ లీవ్ పెట్టేసి ఊరికి వచ్చేసా. సో ఇదే అప్ప మేము ఈత నేర్చుకున్న బావి. చాలా నీళ్ళున్నాయి ఇప్పుడు, బాగా లోతు కూడా ఉంటుంది. మంచి ప్రో స్విమ్మర్స్ అయితే పైనుంచి దూకేస్తారనమాట. నాకంత సీన్ లేదు కాబట్టి మధ్యలో నుంచి దూకటం వరకు మేనేజ్ చేయగలను. ఫస్ట్కి అయితే డైరెక్ట్ వెళ్ళి ఈదాల్సిందే, దూకటం కొద్దిగా కష్టం. నాకు భయం అవుతుంది ఇప్పుడు. అంటే నాకు భయం కాదు ఫ్రెండ్స్, గ్రావిటీ అంటే రెస్పెక్ట్ ఎక్కువ అన్నమాట. ముంచులే ఇప్పుడే, ముంచుదే ముంచుదే ముంచుదే. లేప్ప ఉన్నాం లేప్ప.
మా వాడు ఫస్ట్ అంతా బాగా భయపడ్డాడండి, మధ్యలో నుంచి మెల్లగా దూకడం స్టార్ట్ చేశాడు. ఇంకంతే నాన్ స్టాప్గా ఎక్కుతుండు దుంకుతుండు, భయం లేకుండా జంప్ చేసేస్తుండు. అలసిపోయినావా? దుంకుతావా ఇంకోసారి? ఈ ప్రోగ్రెస్ చూసి మా బాబాయ్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఇంకో 2 డేస్లో వాడికి ఆ ఫ్రీడమ్ డబ్బా కూడా లేకుండా తోసేస్తా వాటర్లోకి, అప్పుడు ఈత వచ్చేస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుండు. ఇదన్నమాట ఇవాల్టి ముచ్చట. సమ్మర్ కదా, ఎండలు ఎక్కువ. సో స్టే హైడ్రేటెడ్, స్విమ్మింగ్లు గట్రా పోండి. మీకు కూడా ఈ సమ్మర్లో మెమరబుల్ మూమెంట్స్ ఉండాలని కోరుకుంటూ సెలవు మరి. సబ్స్క్రైబ్ టు కుట్టి ప్రపంచం. సీ యూ సూన్. బాయ్.